హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే అలాగే కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. పిల్లల్ని అయితే తీసుకొచ్చాను. మా వారు ఊరెళ్ళారనమాట. 3 days కొంచెం వర్క్ ఉండి షూటింగ్ పని మీద ఖమ్మం వెళ్ళారు. ఈరోజు వచ్చేసారు, అంటే నిన్న నైట్ వచ్చారనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే నేనే 3 days ఆటోలో తీసుకెళ్ళి బుక్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళని తీసుకొచ్చేసాను. అలాగే ఇంకా ఇంట్లో పని కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్తాను. కాకపోతే ఇంకా టైం అవుతుందనేసి బట్టలు అయితే మడత పెట్టలేదు, ఉట్టిగా తీసుకొచ్చి బెడ్ పైన వేసేసి వెళ్ళిపోయాను. వాళ్ళు వచ్చరికి అన్ని పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ కదా, చదివించడము లేదంటే ఇంకా స్నాక్స్ అవి ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇల్లు క్లీనింగ్ అది పెట్టుకున్నాం అనుకోండి. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు, ఊడడానికి నీట్గా ఉండదనేసి వెళ్ళేటప్పుడే స్కూల్ దగ్గరికి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా బట్టలు ఒకటి ఉండిపోయాయి, మళ్ళీ లేట్ అవుతే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు కదా అని వచ్చిన తర్వాత ఇంకా గీజర్ ఆన్ చేసేసుకొని పిల్లలైతే స్నానం చేసి ఫ్రెష్ అయ్యారు. ఇంకా కాసేపు ఆడుకుంటారు కదా అనేసి నేనే వదిలేసాను. చూడండి ఎలా కొట్టుకుంటారు, బెడ్ మీద ఎగరడం, నెట్టడం అట్లా చేస్తున్నారనమాట. రాగానే మళ్ళీ బుక్స్ ఇచ్చామనుకోండి మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు. ఒక పావు గంట సేపు ఏమో ఆడుకున్నారు. ఆడుకోవడం అంటే వాళ్ళు కొట్టుకోవడమే, వాళ్ళు ఆడుకోవడం ఉద్దేశం కొట్టుకోవడం, ఉరకడం. మా దీవెన అస్సలు వదలడు. వాళ్ళ అక్క ఆడనన్నా సరే ఏదో ఒకటి ఇచ్చేసి ఎట్లయినా ఆడిపించేలా చేస్తారనమాట. అక్క ఆడుకోవట్లే ఫోన్ చూస్తుందని ఏదో ఒకటి అంటాడు. దాంతో దీవెన ఇంకా కోపం వచ్చేసి వాడు ఎమ్మడి పడుతుంది. ఇంకా అది ఆటలాగా అయిపోయింది అనమాట తెలియకుండానే. నేనైతే ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి మడత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పిల్లలకైతే హోంవర్క్ చేయించాలి. స్నాక్స్ ఏమో మ్యాగీ చేశాను, అలాగే పాలు కూడా కాగబెట్టి బూస్ట్ వేసి కలిపేసి ఇచ్చాను. ఇక్కడ వీళ్ళు ఉరుగుతూనే ఉన్నారు, అక్కడికి ఇక్కడికి ఎన్ని రౌండ్స్ వేస్తారని. ఏమో తగిలిద్దామని నాకు భయం అవుతుంది. పక్కన డోర్ ఉంది, వెనకనేమో అన్నీ అవి ఉన్నాయన్నమాట మనకి ఆగారువి. ఇంక ఇక్కడేమో రింగ్ లైట్ ఉంది. నేను మడత పెట్టిన బట్టలన్నీ ఒకసారి పడేశారు ఆల్రెడీ. చూడండి ఎలా చేస్తున్నారో. మా దీవెనకి ఒక పని అప్ప చెప్తే మాత్రం మొత్తం బెడ్ నిండా పెట్టాడనమాట. ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవాలని చెప్తే అప్పుడప్పుడు మడత పెడతాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ, లేదంటే ఇంకా అంతే సంగతులు. నిద్ర అయితే ఫుల్గా వచ్చేస్తుంది నాకు. వస్తేనేమో నిద్ర తెల్లవారుజామున మనం లేవాల్సిన టైంలో వస్తుంది, లేదంటేనేమో ఈవినింగ్ టైంలో 4:30, 5 ఆ టైంలో మాత్రం నిద్ర ముంచుకొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు టైం అంతే అయింది. బట్టలు మడత పెడుతుంటే ఎన్నిసార్లు ఆవలింతలు వచ్చాబ్బా ఎక్కడ పడేసి పడుకోవాలనిపించింది. కాకపోతే ఆ టైంలో పడుకోకూడదు అంటారు కదా, దరిద్రం అని. పని కూడా ఉంటుంది, పడుకోలేము. ఆ టైంలో తినొద్దు, ఆ టైంలో పడుకోవద్దు అంటారు. కాకపోతే ఇంకా అలసిపోయినప్పుడు ఏం లేదు, మన బాడీ ఇంకా రెస్ట్ కోరుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన తప్పదే. అంతకుముందేం పడుకుందామంటే మధ్యాహ్నం నిద్ర రాదు, పని ఉంటుంది, ఇంకా వీడియో షూటింగ్, ఇంట్లో పని ఇదంతా ఉంటుంది కాబట్టి కుదరదు. నైట్ తొందరగా పడుకుందామంటే అసలు నిద్రే రాదు, తెల్లవారుజామున వస్తుంది లేదంటే ఈవినింగ్ వస్తుంది. చాలామందికి ఇలా చిన్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లం అనమాట. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నిద్ర వచ్చేది, అప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర రాకపోయేది. ఈ 2 days నుండి బాగా చల్లగా ఉంటుంది కదా, ఇంకా పడుకోవాలనే అనిపిస్తుంది. అది ఈవెన్కి బాగా చలి పెట్టింది పాపం, అడిగేందుకు బాగా చలి. అంటే స్నానం చేసేసిన తర్వాత మొత్తం అంతా ఇంకా వణికిపోయినట్టుగా అయిపోయింది. ఇంక స్వెటర్ వేసుకోమంటే వేసుకున్నాడు. దీవెనకు అంత ఇష్టం ఉండదు స్వెటర్స్ అవి. ఇంకెవరి బట్టలు వాళ్ళకి పెట్టేశాను, కబోర్డ్లో పెట్టేసి పిల్లలకి పాలు కాగబెట్టేసి ఇచ్చాను. ఆల్రెడీ స్కూల్లో స్నాక్స్ పెడతాను, అవి తినేసి వస్తారు. ఒక్కొక్క రోజు ఇంట్రెస్ట్ ఉంటే తింటారు, ఒక్కొక్కరోజు అలాగే తీసుకొచ్చేస్తారు, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే పెడతాను. ఈరోజు మాత్రం మ్యాగీ చేశాను. దీవెన్ రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట. రోజు ఇదొకటి ఇంట్రెస్ట్. బాగా రాస్తే మాత్రం మంచిగా తీసుకొచ్చి చూపిస్తాడు, బాగా రాలేదని కొంచెం యావరేజ్గా రాస్తే మాత్రం తీసుకురాడు. ఇది క్వశ్చన్ ప్రాక్టీస్ పేపర్స్ అనమాట. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫస్ట్ ఇట్లా వర్క్ అంటే ఏమంటారు, ప్రాక్టీస్ చేయడానికి షీట్స్ ఇస్తారు. 2 మంచిగా వచ్చినాయి, వాడిని తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాడు. యావరేజ్గా రాసిందేమో ప్రాక్టీస్ చేసిందేమో నాకు ఇచ్చిపోతున్నాడు అనమాట. ఇంకా అవి తీసుకెళ్ళి నేను అక్కడ బెడ్ కింద దాచిపెట్టు అని ఇచ్చాడు, బెడ్ కింద పెట్టేశాను. చాలామంది పరుపులు అవన్నీ మనం క్లీన్ చేసినప్పుడు తీసి ఉల్టా వేస్తాం కదా, మనకి బెడ్ కూడా ఒకవైపే ఎప్పుడు యూజ్ చేయొద్దంట. 6 months ఒకవైపు, 6 months అలా యూజ్ చేయాలి, లేదంటే ఒక దగ్గర గుంటలు పడిపోయినట్టుగా గట్టిగా అయిపోతుంది. కనీసం 4-5 monthsకి ఒకసారైనా
ఇట్లా ఉల్టా వేసుకొని యూజ్ చేయాలి. మనకి ఫోమ్ ఉన్న సైడ్ ఏమో వింటరు రైనీ సీజన్లో వేసుకోవాలి. కొంచెం పీచ్ లాగా ఉంటుంది కదా, అట్లా స్పాంజీ లేకుండా కొంచెం పీచ్ లాగా లైట్గా ఇట్లా ఉన్నదేమో సమ్మర్ టైంలో అటు సైడ్ వేసుకుంటే మనకి స్వెట్ కానీ లేదంటే వేడి కానీ తగలదనమాట ఫోమ్ది. కొన్నప్పుడు మనకు చెప్తారు మ్యాట్రస్ ఏది తీసుకున్నా. అట్లా యూజ్ చేస్తేనే ఎక్కువ రోజులు వస్తుంది. ఒక సైడే మొత్తం వంగిపోకుండా, ఒక దగ్గరే గుంటలు పడి గట్టిగా అయిపోకుండా మొత్తం ఈవెన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా డైలీ ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ నానబెడతాను. ప్యాకెట్స్ అయితే ఇంకా ఒక 4 డేస్కో ఏమో ఉన్నాయి. గిన్నె అవన్నీ తీసుకొచ్చేసి నానబెట్టేసి ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చాము, మళ్ళీ మొన్న రత్నదీప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చారనమాట. అంజీరు కిస్మిస్ అయిపోయింది. అవి ఇవేమో నార్మల్గా తినలేము నానబెట్టకుండా. వాల్నట్స్ కానీ అంజీర్ కానీ అవైతే ఉరికనే తినేస్తారు కాబట్టి పిల్లలు తీసుకొని తినేసారు, అయిపోయింది ఆ ప్యాకెట్. ఫస్ట్ కిస్మిస్ మనకి లైన్ డేట్స్ అయిపోతాయి. తర్వాత లాస్ట్కి ఇవంత టేస్ట్గా ఉండవు కాబట్టి వాళ్ళకి తినబుద్ధి అవ్వదు, కాకపోతే బలవంతంగా పెడతాను. నేనైతే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెడుతున్నాను. ఈ మధ్య బిస్కెట్ పెట్టినా ఒక 2 ఇవి కూడా పెడుతున్నాను, ఎందుకంటే భయానికైనా తింటారు. టీచర్స్ తినమంటారు కదా, ఏదైనా సరే వదిలిపెట్టొద్దు. బ్రేక్ టైంలో బ్రేక్ తినాలి, లంచ్ టైంలో లంచ్ తినాలి. మా పిల్లలకైతే తినని కూరలు, తినాల్సిన విధంగా కొంచెం ఆకుకూరలు అలాంటివి ఉంటే మాత్రం నేను లంచ్ బాక్స్కే పెడతాను, ఎందుకంటే అక్కడైతే ఏమనకుండా తింటారు. ఈరోజు నైట్ చిక్కుడుకాయ కర్రీ చేశాను. ఆ కర్రీ మధ్య అంతా గడ్డిగా ఉంది, ఏం కూర చేసి అంత బాగాలేదు, అంత అన్నంలో ముక్కలన్నీ వచ్చాయని. బాగాలేదు పిచ్చి కూర అని అన్నాడు. చిక్కుడుకాయ కూరని నేను పచ్చిమిర్చి కారం వేసి చేశాను. పచ్చిమిర్చి కారం వేస్తే ఎలా ఉంటుంది, మనకి గ్రీన్ కలర్లో వైట్గానే ఉంటుంది కదా, వాడికేమో అది పచ్చిగా ఉందంట, ఉడకలేదని అంటాడు. కర్రీ తిన్న తర్వాత టేస్ట్ బాగుంది అన్నాడు, కానీ చూడడానికి ఏమో కారం వేస్తేనే కొంచెం ఫ్రై లాగా ఉంటుంది. ఇంకా చిక్కుడుకాయ కర్రీలోకి ఈవినింగ్ డిన్నర్లోకి ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. ఇంకా పక్కన కొంచెం రైస్ ఉంటే నేను మార్నింగ్ పిల్లలకు పెట్టేసి నాకు కూడా ఒకేసారి కుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను కూడా మధ్యాహ్నం తినేసాను. ఒకదాన్ని తింటే డైలీ ఎప్పుడు మా వారు ఉండేవారు, ఇద్దరం కలిసి తినేవాళ్ళం మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ. ఒకదాన్ని ఉంటే అసలు అన్నం తినాలనిపించదు. పాల ప్యాకెట్ కూడా ఆయన తీసుకొచ్చిన 2 పాల ప్యాకెట్లు అట్లా ఓపెన్ చేయకుండా అట్లనే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టీ పెట్టుకోలే, ఈవినింగ్ టీ పెట్టుకోలే. నేను ఆ రోజు నైట్ వాళ్ళకి పాలు పోయంగా మిగిలినాయి, అంటే 3 డేస్ బ్యాక్ అనమాట, 2 డేస్ బ్యాక్ అనమాట. అవి పాలు వాళ్ళే డైలీ తాగుతూ ఉన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకనేసి ఇంకా ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట టీ 2 డేస్కి. నాకు పెద్దగా టీ తాగాలని అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు, ఇంట్రెస్ట్ తాగాలి అట్లా ఏం అనిపించదు. కాకపోతే కాఫీ ఇష్టము, ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపిస్తుంది. ఇంక ఇద్దరం ఉంటే టీ పెడతాం, ఒక్కరికి ఏం పెడతామని పెట్టుకొని తాగుతాను. కానీ నేను ఒక్కదాన్నే ఉంటే స్పెషల్గా కర్రీస్ కానీ నేననే కాదు, ఎవరైనా లేడీస్ ఏది ఉంటే అది వేసేసుకొని తినేస్తాము. టీ కూడా అంతే, మ్యాక్సిమం చాలామంది టీ పెట్టుకుంటారు, ఎవరు ఒక్కళ్ళు ఉన్నా సరే పెట్టుకొని తాగుతారో, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా పిల్లలకి బూస్ట్ ప్యాకెట్ వేసేసి నేను కూడా టీ వేసుకున్నాను. ప్యాకెట్ ఏమో కవర్లోంచి తీసి బూస్ట్ ప్యాకెట్ చింపి పాలల్లో వేసాను. డబ్బా తీసుకొస్తే మా దీవెని మొత్తం తినేసి దగ్గు తెచ్చుకుంటాను, లేకపోతే అది సగం తిని సగం అక్కడ పెట్టేసి అది మొత్తం గడ్డగట్టిపోతుంది, వేస్ట్ అయిపోతుంది బాటిల్. ఇంక ఇదంతా కాదనేసి ప్యాకెట్స్ తీసుకొస్తున్నాం 5 రూపీస్వి. ఒక 10-15 తీసుకొస్తే ఇంకా అవే యూజ్ చేస్తున్నాను అనమాట. అట్లయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది కూడా వాడికి దొరకకుండా పెట్టాలి, లేదంటే మొత్తం తినేస్తాడు. ఇంట్లో చిన్నోళ్ళు ఉంటే అట్లనే చేస్తారు, అందులో అబ్బాయిలు అయితే ఇంకా మరీను. ఇంక నేను కూడా టీ తాగేసి ఆ గిన్నెలన్నీ బయట పెట్టేశాను. కొంచెం రైస్ ఉంటే వేరే గిన్నెలో పెట్టేసి దాంట్లో మళ్ళీ నైట్కి ఇంకా మా వారు కూడా వస్తున్నారు కాబట్టి అందరికీ కలిపి కర్రీ చేశాను, ఎగ్స్ ఉడకబెట్టాను, రైస్ కూడా పెట్టేశాను. అలాగే మధ్యాహ్నం చేసిన కొంచెం పప్పు ఉంది, కొంచెం కాకరకాయ ఉంది, ఇంకా చిక్కుడుకాయ చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీ ఇలా చేస్తేనే ఇష్టం నాకు. టమాటో వేసినా సరే, సొరకాయలో, చిక్కుడుకాయలో, వంకాయలో పచ్చికారం వేస్తేనే బాగుంటుంది. మాకైతే అలాగే నచ్చుతుంది అనమాట. టమాటో వేసిన, మామూలు కారం వేసిన అంత ఇష్టంగా తినాలనిపించదు, టేస్ట్ తెలియదు అనమాట. దీని ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు, పచ్చికారం వేసి. కర్రీ అయితే స్టార్ట్ చేశాను. నాన్ స్టిక్ ఉన్నప్పుడేమో స్టీల్ గరిటెలు పెడతాము హడావిడిగా, వీడియో చేసేటప్పుడైనా నార్మల్గా అయినా హడావిడిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే. అది నాన్ స్టిక్ పోయిన తర్వాతనే చక్కగా యూజ్ చేస్తున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత వాడతాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి, చిక్కుడుకాయలు కూడా మొత్తం అంతా ఇప్పుడు ఇంతకుముందు అయితే కాయలు కట్ చేసి వేసుకునేది. మన చిన్నప్పుడు విలేజ్లో ఆ టైంలో గనుపు చిక్కుడుకాయలని అంటే మూడే ఉండే అనమాట గింజలు. డైరెక్ట్గా అటు ఇటు తోకలు కట్ చేసి చిక్కు తీసేసి అట్లనే వండేసేవాళ్ళు.
ఇప్పుడు మాత్రం ఇంత పొడుగు వస్తున్నాయి. దేంట్లో పురుగులు ఉంటే ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండట్లేదు. కాబట్టి మనం మొత్తం అంతా ఓపెన్ చేసేసి తీసి వండుకోవాల్సి వస్తుంది. నేను కూడా అలాగే తీసాను మొత్తం. ఎప్పుడు తీసుకొచ్చినా అలాగే చేస్తాను. వాటర్లో వేసి కూడా కడిగాను. ఇంకేదైనా మనకు కనిపించని లైట్గా ఏదైనా చిన్నవి అప్పుడే తయారయ్యి ఏమన్నా పురుగులు ఉన్నా కూడా పోతాయి అనేసి బేషన్ నిండా వాటర్ తీసుకొని దాంట్లో వలిచిన చిక్కుడుగాయలన్నీ వేసి బాగా చేతులతో కొంచెం ఉప్పు వేసి పిసికేసి కర్రీలో వేసేసాను. ఈ కరివేపాకు ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పటిదాకా అంటే డైరెక్ట్గా మనకి చాలా రోజుల నుండి ఇక్కడ నుంచి వచ్చినాయి మార్కెట్లో. అయితే తొందరగా పాడైపోయి బూజు పట్టేస్తుంది. ఇది మాత్రం అంటే డైరెక్ట్ చెట్టు నుండి దింపుకొని వచ్చాం కదా, ఆరబెట్టి డబ్బాలో వేసేసరికి ఇంకా ఇన్ని రోజులు ఉంది, దాదాపుగా 2 months కావస్తుంది. ఆల్రెడీ ఒకసారి వంపేశాను, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేసేసి ఇట్లా మొత్తం తీసేసి వేసాను. అసలు గింజలు అయితే ఈ మాత్రమే ఉన్నాయి. మొన్న తీసుకొచ్చినవి అయితే అస్సలు లేవు వీటిలలో. అంటే సీజన్ కూడా దాదాపు మంచిగా కాయలు కాసే సీజనే, అది కూడా అయిపోవడానికి వచ్చింది. అయినా సరే వీటిలలో గింజలు రాకముందుకే తెంపేస్తున్నాం. ఈ గింజలు పెద్దయి కాయలు ఆవుగా అయిపోయి అప్పుడు తీయాలి. కానీ ఇంకా వెంటనే అంటే పచ్చిగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నారు కాబట్టి అంత సీడ్స్ అయితే అంత పెద్దగా అవ్వలేదు. నెక్స్ట్ ఇవన్నీ తాలింపులో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఇంకా ఉడికించుకుని ఎగ్స్ కూడా పొట్టు తీసేసుకొని ఆ కర్రీలోనే వేసేసి మిక్స్ చేశాను. పచ్చిమిర్చి అయితే రోట్లో అన్నా లేదంటే నా దగ్గర చిన్నది సిల్వర్ది ఉంది, దాంట్లో వేసి దంచానమాట. దాంట్లో దంచినా మనకి సేమ్ రోట్లో దంచినట్టుగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. పొట్టు తీసిన ఎగ్స్ కూడా ఒకసారి మళ్ళీ పెంకు ఏమన్నా ఉంటే పైన వాష్ చేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత కర్రీలో వేసుకొని పచ్చికారం యాడ్ చేసుకోవాలి అంతే. ఆయిల్ కొంచెం వేసినప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించేయాలి. కొంచెం కింద అడుగంటినట్టుగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నామంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం వాటర్ అది వస్తుంది కాబట్టి సాల్ట్ వేసినప్పుడు మనకి చిక్కుడుగా అనేది తొందరగా ఉడికిపోయింది. ఇదనే కాదు ఏ కూర అయినా సరే అలాగే. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకోవాలి. మీరు ఎలా చేస్తారు చిక్కుడుగాయలు? కొంతమంది ఆల్రెడీ వాటర్లో ఉడకబెట్టో లేదా స్టీమ్ చేసో చేస్తారు. నీళ్ళల్లో ఉడకబెట్టేసి తీసి టమాటో కూడా వేస్తారు చాలామంది. ఇంతకుముందు మేము రెంట్కున్న దగ్గర అయితే అట్లాగే చేసేవాళ్ళు అనమాట. ఇలాంటి చిక్కుడుగాయలు ఉడకబెట్టి మళ్ళీ దాన్ని టమాటో వేసి కొంచెం వాటర్ వేసి చేసేవాళ్ళు. బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఇలా అలవాటైంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక టేస్ట్ అలవాటైన తర్వాత మళ్ళీ వేరేది అంత ఈజీగా అంత తొందరగా నచ్చదు. అది తిన్నా సరే మళ్ళీ ఇదే గుర్తుకొస్తుంది అనమాట. అందుకనేసి మనకి ఏది నచ్చుతుందో అదే చేసుకోవాలి మన అలవాటు ప్రకారము. దీంట్లో పచ్చిమిర్చి వేసి దంచాను. ముందే సాల్ట్ వేసాను, లేదంటే రాళ్ళు ఉప్పు వేసి దంచితే తొందరగా మెదిగేది. ఇంకా ఆల్రెడీ అందులో వేసి ఇందులో వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయింది అనేసి ఇంకా అట్లాగే దంచేసాను. రోలు కడిగి అవన్నీ చేసే పని లేకుండా ఇలాంటివి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఏదైనా దంచుకోవాలి అంటే. ముక్కలు అయితే కరెక్ట్గా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయింది చిక్కుడుకాయ ముక్క కూడాను. ఇప్పుడు దీంట్లో పచ్చికారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఉడకబెట్టుకుని ఎగ్స్ వేసి మూత పెట్టేయడమే. నాకు పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇది అడుగంటుతుంది అనేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను పచ్చిమిర్చి దంచేటప్పుడు. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పచ్చికారం వేసి 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించేసాము. కర్రీ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి పచ్చికారం వేసి. వండకపోతే మీరు దీంట్లో టమాటో కూడా వేసుకోవచ్చు, టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు బాగుంటుంది. అయితే మా వాళ్ళు ఎక్కువ తినరు, అందుకనేసి నేను టమాటో యాడ్ చేయలేదు. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలతో పాటే ఇంకా నేను కూడా తినేసి పడుకుని పోతాము. తొందరగానే మనం అంటే పేరెంట్స్ పడుకున్న తర్వాతనే పిల్లలు పడుకుంటారనమాట. మెయిన్ మాకేంటంటే మా దీవెన బాబుకి పక్కన ఉంటేనే నిద్ర వస్తుంది, అలా అయితేనే పడుకుంటా. లేదా మనం టీవీ చూసినా సరే పడుకోమన్నా లైట్ ఆఫ్ చేసినా ఏం చేసినా వాళ్ళు పడుకోరు. పిల్లలు ఉంటే ఫస్ట్ అట్లా అలవాటు కాబట్టి మేము ఉంటేనే పడుకుంటారు. ఇంక వాళ్ళతో పాటు తినడం, వాళ్ళతో పాటే పడుకోవడం, లేవడం మాత్రం వాళ్ళకంటే ముందు లేగాలి. ఈ చలికి మాత్రం మామూలుగా ఇబ్బంది అవ్వట్లేదు. నాకే అస్సలు లేవాలనిపి 6కి పెట్టుకుంటే నేను 7కి 7:05కి అట్లా మెలకు వస్తుంది. అలారం ఆఫ్ చేసి పడుకుంటాను నిద్దట్లోనే. కొంచెం కాకరకాయ ఫ్రై, ఆ రైస్,
చిక్కుడుకాయ వేసేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ ఏమో లంచ్లోకి నిమ్మకాయ పులిహోర చేశాను. రైస్ వండేసాను. కాకపోతే ఏం కర్రీ వద్దని అన్నారు. నిన్న ఇంకా 4 days నుండి రైస్ ఏం చేయట్లేదు. కిచిడి ఒకరోజు తీసుకెళ్లారు. ఇంకా తర్వాత కర్రీస్ పెట్టాను 2 days. ఏమొద్దు నాకు కలుపుకునే ఏమొద్దని దీవెన అంటే ఇంకా లెమన్ రైస్ చేశాను అనమాట. నిమ్మకాయలు తీసుకున్నాము. నిమ్మకాయలు చూసింది దీవెన, అందుకే నాకు లెమన్ రైస్ కావాలని చాలా ఇష్టం అనమాట. పులిహోర కూడా చింతపండు కూడా ఇష్టం, కాకపోతే నిమ్మకాయ పులిహోర ఎక్కువ ఇష్టం. నాకు కూడా చింతపండు కంటే నిమ్మకాయ పులిహోరనే ఎక్కువ ఇష్టం. అంటే ఈజీ, అలాగే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నిమ్మకాయది. అంటే చాలామంది చింతపండే ఇష్టం, నాకు మాత్రం నిమ్మకాయ ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువగానే పిండుకుంటాం, పులుపు ఎక్కువ తింటాం కాబట్టి. ఆల్రెడీ రైస్కి ఉప్పు పసుపు మొత్తం అంతా కలిపేసి పెట్టేశాను. ఇంకా తాలింపులోనే నిమ్మరసం పిండాను. దీంట్లో 2 కాయలు పిండామన్నమాట. జ్యూస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. సమ్మర్లో మాత్రం నిమ్మకాయలు మామూలుగా ఉండవు కాస్ట్. ఒకవేళ సమ్మర్ వస్తుంది అనుకున్నప్పుడే మేము గ్లాస్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ నిమ్మరసం పిండేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడైనా షర్బత్ కానీ ఏదన్నా వాడుకోవాలి అంటే దాంట్లోదే, లేదంటే ఐస్ క్యూబ్స్ మనకి బాక్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, దాంట్లో వేసి పెట్టుకుంటాము. పులిహోర లాంటివి నిమ్మరసం లాంటివి చేసుకోవాలనుకుంటే బాగా యూజ్ అవుతుంది. అలాగా కలిపెట్టుకున్న రైస్ కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేశాను. 1 నిమిషం స్టవ్ ఆన్ చేసి మనం మిక్స్ చేసుకున్నామంటే రైస్ కూడా కొంచెం హీట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చల్లార్చాం కదా, ఈ చల్లదానికి ఇంకా చల్లగా అయిపోతుంది. కొంచెం లైట్గా హీట్ ఉండడం వల్ల నిమ్మరసం పులుపు కూడా రైస్కి బాగా పడుతుంది. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇది నైట్ది అనమాట. టిఫిన్ ఏమో అందులోనే కొంచెం రైస్ తాలింపన్నం వేసాను, ఆనియన్స్ అవన్నీ వేసేసి కొంచెం తాలింపు వేసాను. ఇదేమో నిన్న ఈవినింగ్ చేసిన మ్యాగీ అనమాట. ఈ వీడియో స్టార్టింగ్లో యాడ్ చేయాల్సింది, ఎండింగ్కి వచ్చేసింది. వీడియో కొంచెం లేట్ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి లేట్ అయింది అనమాట. యాక్చువల్గా అయితే 12 o'clock వస్తుంది వీడియో, కాకపోతే 12:10, 12:13, 12:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఇది కాసేపు ఉడకాలి. ఇంకా దాంట్లోనే మొత్తం అంత మసాలా పట్టేంత వరకు ఉడికించేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. అట్లాగే తింటారు. తాలింపు వేసి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా వేస్తే అసలు తినరు. ఇంక ఎలా ఉందో అలాగే చేస్తేనే వాళ్ళకి అట్నే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి, కాబట్టి మా పిల్లలు అలాగే తింటారు. ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను, స్నాక్స్ పెట్టేశాను. డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం అంతా ఒలిచేసి స్నాక్స్ బాక్స్లో పెట్టాను. ఇంకా వీళ్ళు లెగ ముందుకే నేను బట్టలు మిషన్లో వేసేసి ఆరేసాను కూడా. కొంచెం చల్లగా ఉంటుంది కదా, తొందరగా వేసేసి ఆరేస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఆరిపోతాయి. యూనిఫామ్స్ ఏమన్నా ఉన్నా సరే పిల్లలకు సంబంధించింది. ఈవెన్ ఎంత లేటుగా లేచినా అటు ఇటు ఆడుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. కాకపోతే టైంకి రెడీ అవుతాడు ఫాస్ట్గా, అందుకే వాడిని ఏం అనలేమన్నమాట. కొంచెం లేట్ అయిందంటే వాళ్ళ అక్క తిడుతుంది, కొడుతుంది అని వాడికి భయం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పాలు కాబెడదామనేసి తీసాను. మొన్న తీసుకొచ్చారని చెప్పాను కదా, అది గట్టిగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, ఫ్రీజర్లో పెడితే మొత్తం అంత ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అది మొత్తం గడ్డలాగా అయిపోయింది. ఎప్పుడో లేవగానే వేస్తే కొంచెం కరిగింది, ఇంకా అట్లాగే ఉంది. దాన్ని కూడా పాలు కాబెట్టాలి, ఇంకా టీ పెట్టాలి. ఈ బాదం పప్పు కూడా పొట్టు తీసేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. నేను ఒకటి తిన్నాను అనమాట, అంజీర్ ఒకటి, బాదము, వాల్నట్స్, మిగిలిన పిల్లలకు పెట్టాను. దీంట్లో బనానా వేసి ఇవన్నీ వేసి కూడా లైట్గా మనం హనీ వేసేసుకొని మిల్క్ షేక్ కూడా చేసుకొని తాగొచ్చు. ఈ చల్లగా లేనప్పుడు పిల్లలకి అలాగే చేసి ఇచ్చాను, కానీ చల్లగా ఉండడంలో జ్యూసులు కూడా తాగాలంటే కొంచెం ఇదిగా ఉంది. సమ్మర్ అయితే ఎన్నైనా తాగొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం